హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మనం ఇవాళ బిగినర్స్కి టు డూ లిస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవాలి. బిగినర్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా బేసిక్స్ ఎలా ఉంటాయి, మనం ఏమేమి కాన్సెప్ట్స్ చదివితే బాగుంటుంది అని కాన్సెప్ట్ చూసుకోవాలి. సో ఫస్ట్ మనం ఒక మెడిటేషన్, ఒక 20 minutes మెడిటేషన్ అండ్ ప్రాణాయామ ఇస్ గుడ్ ఫర్ హర్ మెంటల్ హెల్త్. దెన్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కోసం అని మనం ఫస్ట్ టేబుల్స్ అయిన స్క్వేర్స్, క్యూబ్స్, పర్సంటేజెస్, పవర్స్ ప్రతిరోజు మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేసి దెన్ వి గో ఫర్ మెయిన్ ప్రిపరేషన్. అందులో ప్రిలిమ్స్కి మనం ఏంటి టైం డివైడ్ చేసుకోవాలి 3 సబ్జెక్ట్స్కి. ఇంగ్లీష్కి ఒక 2 hours, క్వాంటిటీకి 2 hours, రీజనింగ్కి 2 hours. మెయిన్స్కి వచ్చేసరికి జిఏ. మనము మెయిన్స్ ఫస్ట్ నుంచే మెయిన్స్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి మనం, ఎస్పెషల్లీ జిఏ. డే 1 నుంచే మనం స్టార్ట్ చేస్తే మనకి ఫైనల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ఈజీ అవుతుంది. రివిజన్ టైప్లో కానీ మళ్ళీ చదవాలన్నప్పుడు కానీ ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు. దెన్ లాస్ట్ రివిజన్, మనం డే మొత్తం ఏవైతే చదివామో దాన్ని మనము రివైజ్ చేయాలి. ఒక 2 hours దానికోసమని మనం కేటాయించుకోవాలి. లైక్ వొకాబులరీ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, ఈ సబ్జెక్ట్స్లో ఏవైనా రిమైన్ మనకేమన్నా మనం చదివింది ఏంటి అనేది ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఇంగ్లీష్లో డైలీ ఎడిటోరియల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు యూట్యూబ్లో నిమిషమేం కానీ, విశాల్ సార్ది కానీ క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ గ్రామర్, ఆర్సీ కూడా మనం కాన్సెప్ట్స్ వైజ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. క్వాంట్కి వస్తే స్పీడ్ మ్యాథ్స్, డిఐ, అథమెటిక్ ఉంటాయి కదా. అందులో స్పీడ్ మ్యాథ్స్లో మనకు నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అప్రాక్సిమేషన్, సింప్లిఫికేషన్స్ ఉంటాయి. డైలీ ఒక 5 questions ప్రాక్టీస్ చేయాలి. డిఐ కూడా ఫస్ట్ బేసిక్ నుండి స్టార్ట్ చేసి ఒక డిఐ స్టార్ట్ చేయాలి. అథమెటిక్లో టాపిక్ వైజ్ ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని యూట్యూబ్లో చూసి కానీ అదర్ సోర్సెస్ నుంచి కానీ మనం ఫస్ట్ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్లో పజిల్, సీటింగ్ అరేంజ్మెంట్ డైలీ ఒక 2 మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మిస్లీనియస్కి వచ్చేసరికి బ్లడ్ రిలేషన్, సిలాజ్, ఇన్ఈక్వాలిటీ, డైరెక్షన్, కోడింగ్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఉంటాయి. ఫస్ట్ వాటి కాన్సెప్ట్స్ మనం క్లియర్ చేసుకోవడం ఇంపార్టెంట్. జిఏ వచ్చేసి మనకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. జిఏకి సంబంధించిన ఎనీ 2 sources ఫాలో అవ్వాలి. బ్యాంకర్స్ అభిజిత్ సార్ది కానీ, అఫేర్స్ క్లౌడ్ కానీ, వాటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జిఏ బై అభిజిత్ సార్ అలా అఫేర్స్ క్లౌడ్ అని సెర్చ్ చేసి మనకు అక్కడ పీడిఎఫ్స్ అవైలబుల్లో ఉంటాయి రివిజన్ కోసం అని యూజ్ చేసుకోవడానికి.